హాయ్ అండి. మా మామయ్యకి తెలిసిన వాళ్ళంట. వాళ్ళు తోపులోకి తీసుకెళ్లారు, మామిడికాయల తోపులోకి. అక్కడ రకరకాల మామిడికాయలైతే ఉన్నాయంట. మేము వెళ్ళలేదు, కానీ చెప్పారు, తీసుకొచ్చారు ఇంటికి. సో చాలా నిమ్మకాయలు తీసుకొచ్చారు, దాంతోపాటు ఇంకా మామిడికాయలు, కొన్ని రకాలైన మామిడికాయలు తెచ్చారు. ఇవైతే మామూలుగా ఎప్పుడు మనకు తెలిసినటివి బంగినపల్లి మామిడికాయలు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఇవైతే అంటు మామిడికాయలు. ఇవైతే ఒక్కొక్కటి చూస్తుంటే అసలు వాటి షేప్ అయితే ఎట్టుందంటే అట్లా ఉంది. అసలు వీటి పేర్లు ఏందో కూడా నాకైతే తెలీదు. చూస్తుంటే ఒక్కోటి మామిడికాయ లాగా లేదు, టెంకాయ లాగా ఉందన్నమాట. అంత పెద్ద కాయలు ఉన్నాయి. అవి పండిన తర్వాత తింటే కూడా అంత బాగున్నాయి అన్నమాట. దీనితో పాటు ఇంకో రకం మామిడికాయలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే మొత్తం కాయంతా ఇది గతుకులుగా, ఒక ఇది పొడవుగా పైన ఒకలాంటి ఇదిలాగా కనిపిస్తుంది కదా మీకు, అలా ఉన్నాయన్నమాట. ఇవి ఒక రకం మామిడికాయలు. ఇంకో మామిడికాయలంతా ఏదో నొట్టులు పడిపోయినట్టు సొట్టలుగా ఉన్నాయి. అవి ఒక రకమైన మామిడికాయలు. అసలు వీటి పేర్లు అయితే నాకు తెలియదు. ఒక్కొక్కటి ఇంత లావు ఉన్నాయన్నమాట. సరే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.